పెట్టులే అరచూసి పెట్టులే స్లోగన్ సీల్ గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారు ఆదేశం మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వెంకట్రామ జంక్షన్లో చాచా నెహ్రూ, పండిట్ నెహ్రూ, మన భారత మాజీ ప్రధానమంత్రి, మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వెంకట్రామ జంక్షన్లో వారి జయంతి ఉత్సవాలను వారి చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివారించారు. ఇవాళ స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆర్ఈసీని కానీ కేఎంసీని కానీ వారి హయాంలోనే, ప్రధానమంత్రి హయాంలోనే ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఇంతమంది మెడికల్ డాక్టర్ విద్యార్థులు కానీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ ఇలా ఉన్నారంటే దాన్ని నెహ్రూ గారి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ వల్లనే ఇవాళ ఇక్కడ అయింది. వాస్తవంగా చెప్పుకోవాలని గుర్తు చేసుకోవాలి. మనం ఇక్కడ మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ఇలా ఆర్ఈసీలో కానీ కేఎంసీలో కానీ చదువుకొని పెద్ద ఇతర దేశాలు, అమెరికా కానీ ఇతర దేశాల్లో కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా కూడా చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే నెహ్రూ గారి జయంతి వేడుకలను, పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను వాడవాడలా కూడా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, అనేక స్కూళ్ళల్లో కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా జారీ చేయడం జరిగింది. ఇలా నెహ్రూ గారు బాలల దినోత్సవం, బాలల కోసం ఎంతో ప్రియారిటీ ఇచ్చి ఇలా విద్యార్థులు రేపటి భారత పౌరులుగా తీర్చేందుకు ఇలా జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు. వారి ఆశయాలను అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో తీసుకుపోవాలి. మరి ముఖ్యంగా నెహ్రూ గారు మన వరంగల్ జిల్లాకు చేసిన గొప్ప ఘనత, విమానాశ్రయం కూడా అప్పుడు చేయడం జరిగింది మన వరంగల్కు. ఇలా అనేక రకాలు కూడా ఇలా అభివృద్ధి చెందాలంటే నెహ్రూ గారి చొరవ సందర్భం